నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్రిపురలాగా రఘురామకృష్ణరాజు సంచలనాలు సృష్టించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కొత్త బాధ్యతలో చూస్తుంటే సంతోషం కలిగిందని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్. చంద్రబాబు సూపర్ 6 హామీలకు ఎగనామం పెట్టారని ఆగ్రహం. వైసీపీ అధినేత జగన్ పై హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్. వైఎస్ జగన్ అసెంబ్లీకి రారని 11 రూపాయలకు పందాలు కాస్తున్నారని ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే, త్రిబుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయ్యిందో రఘురామ రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంతే పాపులర్ అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొత్త బాధ్యతల్లో రఘురామను చూస్తుంటే సంతోషం కలుగుతుందన్నారు. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు బాధ్యతలు చేపట్టిన తరువాత అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఈ సందర్భంగా రఘురామకు సీఎం చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. తెలుగు బిడ్డగా పంచెకట్టులో వచ్చిన రఘురామ స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకువచ్చారని చంద్రబాబు కొనియాడారు. కొత్త బాధ్యతలో రఘురామను చూస్తుంటే సంతోషం కలుగుతుందన్నారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. శుభాకాంక్షలు అధ్యక్ష. సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. త్రిపుల్ ఆర్ ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిన దిశ. త్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ త్రిపుల్ ఆర్ రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దానికి ఒక చరిత్ర ఉంది. అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనపడుస్తున్నారు. అందరూ కూడా ఆఫ్గా కొత్త కనపడుస్తారు, కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుత్వాన్ని ఇచ్చారు. పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు. చాలా సంతోషం. మిమ్మల్ని చూసినప్పుడు, ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది. మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. చంద్రబాబు ఇప్పుడు కూడా అబద్ధాలు చెబుతూ ఉండడం చూస్తుంటే సూపర్ 6 హామీలకు ఎగనామం పెట్టేటట్టు ఉన్నాడని వైసీపీ అధినేత జగన్ దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు ఈ 6 నెలల్లోనే 17,000 కోట్ల మేర విద్యుత్ బిల్లులు బాధేశాడని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రానికి రిలయన్స్ వచ్చిందని, మేమున్నప్పుడే అంబానీ, అదానీ ఏపీకి వచ్చారు, కానీ ఆ ప్రాజెక్టులన్నీ తామే తీసుకువచ్చినట్లు కూటమి నేతలు చెప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ బడ్జెట్ పత్రాలు చూస్తే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అనే విషయం అర్థమవుతుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారని, బడ్జెట్ ప్రవేశపెడితే మోసాలు బయటపడతాయని ఇన్ని నెలలు జాప్యం చేశారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ అప్పులో శ్రీలంకను మించిపోతుందని తప్పుడు ప్రచారం చేశారని, ఇదే అంశాన్ని దత్తపుత్రుడితోనూ మాట్లాడించారు అని తెలిపారు. ఎన్నికల ముగింట రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లు అని ప్రచారం చేశారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అవే అబద్ధాలను గవర్నర్తో కూడా చెప్పించారని మండిపడ్డారు. మేం 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం అప్పులు 3.13 లక్షల కోట్లు. 2024 మేం అధికారం నుంచి దిగిపోయే నాటికి అప్పులు 6.46 లక్షల కోట్లు. చంద్రబాబు హయాంలో అప్పులు 19% పెరిగితే మా హయాంలో పెరిగిన అప్పుల శాతం 15 మాత్రమే. ఇప్పుడు చెప్పండి, అప్పురత్న పురస్కారం ఎవరికి ఇవ్వాలి? ఆర్థిక క్రమశిక్షణ పాటించింది ఎవరు అంటూ ఆయన ప్రశ్నించారు. 8 నెలలు అయిపోయిన తర్వాత కేవలం ఇక మరో 4 నెలలు మాత్రమే ఉన్న పరిస్థితుల మధ్య
8 నెలల పాటు కేవలం ఓటోన్ అకౌంట్ బడ్జెట్తో నడిపి మరో 4 నెలలు మాత్రమే ఇక ఈ సంవత్సరానికి మిగిలి ఉన్న పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీసినట్టు అని. ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారు అని అంటే కారణం, ఒక్కసారి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు అన్నీ కూడా బయటికి వస్తాయని తనకు తెలుసు కాబట్టి బయటికి రావడమే కాకుండా ప్రజలు కూడా మా సూపర్ 6 ఏమైంది, మా సూపర్ 7 ఏమైంది అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలు నిలదీస్తారు అన్న సంగతి కూడా తనకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దీన్ని సాగదీస్తూ వచ్చాడు. సాగదీస్తూ వస్తూ తాను కారణాలు చెప్పుకునే దానికోసం అని చెప్పి రకరకాల కారణాలు సాగదీతకు చెప్పుకుంటూ వచ్చాడు. పరిమితికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిందని, రాష్ట్రాన్ని శ్రీలంక చేశామని, ఇలా రకరకాల సందర్భాలలో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమి, ఆయనకు తోడు ఆయన ఎల్లో మీడియా, వీళ్ళంతా కూడా రకరకాల ప్రచారాలు పెడుతూ వచ్చారు. ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలే చంద్రబాబు నాయుడు గారి డ్రామా ఆర్టిస్టు అని చెప్పి చెబుతూ అవే సాక్ష్యాలుగా నిలబడ్డాయి. పదే తన చేతిలో ఉన్న ఎల్లో మీడియాతో అబద్ధాలు రాయిస్తారు. ఆ తర్వాత అదే విషయాన్ని పదే చంద్రబాబు మాట్లాడతారు. పనిలో పనిగా ఆ తర్వాత తన దత్తపుత్రుడితోనూ తనకు సంబంధించిన ఇతర పార్టీలో ఉన్న తన వ్యక్తులతోనూ ఇవే విషయాలు మళ్ళీ పదే మాట్లాడిస్తారు, ట్వీట్లు పెడతారు. చివరకు దాన్ని ఒక అంతర్జాతీయ అంశంగా కూడా మారుస్తారు. 22/7/2024 అంటే ఇది బడ్జెట్ పెట్టడు. బడ్జెట్ పెడితే ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తాయి కదా, అప్పులు ఎంత ఉన్నాయో తెలిసిపోతాయి కదా ప్రజలందరికీ కూడా, చెప్పక తప్పని పరిస్థితి కదా, కాబట్టి బడ్జెట్ పెట్టడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఇంకా కారణాలు కావాలి. సూపర్ 6 ఎగరగొట్టాలి, సూపర్ 7 ఎగరగొట్టాలి. సూపర్ 6 బడ్జెట్ పెట్టి సూపర్ 6 సూపర్ 7కి సంబంధించిన కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారు కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మర్చిపోయేట్టుగా చేయాలి కాబట్టి కొనసాగిస్తాడు. 22/7/2024 గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు, పూర్తి బడ్జెట్ పెట్టరు, రియల్ టైం బడ్జెట్ పెట్టరు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్. దాంట్లో గవర్నర్ గారి ప్రసంగం 22/7/2024 రాష్ట్రానికి కాన్స్టిట్యూషనల్ హెడ్ గవర్నర్ గారు, ఆయనతో కూడా అబద్ధాలు చెప్పిస్తారు. రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లు అని అంటూ అబద్ధాన్ని ఆయనతో చెప్పిస్తారు. సరే సంతోషం, 14 లక్షల కోట్ల నుంచి తగ్గించారు, కనీసం 10 లక్షల కన్నా వచ్చినారు. కానీ 10 లక్షలు కూడా తప్పుడు ప్రచారమే కదా, తప్పుడు ఫిగరే కదా. ఏకంగా 10 లక్షల కోట్లు అని చెప్పి గవర్నర్ గారితో కూడా చెప్పిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారని, 11 రూపాయలకు పందాలు నడుస్తున్నాయని హోంమంత్రి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్కి సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా పోస్టులపై వైఎస్ఆర్సీపీ నేతలు మానవ హక్కుల కమిషనర్ని ఆశ్రయించడం విడ్డూరమని అనిత మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రారని, 11 రూపాయలకు పందాలు నడుస్తున్నాయని హోంమంత్రి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రఘురామ స్పీకర్ స్థానంలో కూర్చుంటే ఆయన శాసనసభకి రారని కూడా బెట్టింగ్లు నడుస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ జగన్ తాడేపల్లి నివాసంలో మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్న కోరడం కూడా లేదని తెలిసిందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా జగన్కి సహకరించడం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ మహిళలను ఏదైనా అంటే రాయలసీమ వాసులు ఊరుకోరని అనిత చెప్పారు. సొంత తల్లిని, చెల్లిని తిట్టిన వారిని మీరేం చేయలేకపోయారని జగన్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. వారిని తాము అరెస్టులు చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి వారికి తమరు మద్దతిస్తున్నారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. కొన్ని పోస్టులు చూస్తే దారుణంగా ఉన్నాయని అనిత పేర్కొన్నారు. మరోవైపు సోషల్ మీడియా పోస్టులపై వైఎస్ఆర్సీపీ నేతలు మానవ హక్కుల కమిషనర్ని ఆశ్రయించడం విడ్డూరమని అనిత మండిపడ్డారు. సభ్య సమాజంలో వర్ర రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్, ఇంటూరి రవి లాంటి వాళ్ళు తిరగడానికి వీలేదని తేల్చి చెప్పారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ఎంతవరకు అవసరమో ప్రజలే ఆలోచించాలి అని పేర్కొన్నారు. ప్రజాధనంతో నడిచే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అసభ్య పోస్టులు పెట్టించిన సజ్జల భార్గవ్ రెడ్డి, అవినాష్ రెడ్డిని కాపాడాలని ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించారా అని అనిత ప్రశ్నించారు. సజ్జల భార్గవ రెడ్డి అనే అతను కనుక ఈ సోషల్ మీడియాని తీసుకున్న తర్వాత నుంచి అసభ్యకరమైన పోస్టులు పెరిగిపోయినాయి అని సాక్షాత్తు వర్ర రవీంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది.
ఆ భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి వీళ్ళందరూ కూడా, ఆ అర్జున్ రెడ్డి అన్నవాడెవడు, అవినాష్ రెడ్డి పిఏ. సో వీళ్ళందరూ కూడా కేవలం మార్పింగులు చేయడం, నీచాతి నీచంగా మార్పింగులు చేయడం, నీచాతి నీచంగా తిట్లు తిట్టడం, ఇలాంటి వాళ్ళు 400 గ్రూపుల్లో చేరి 40కి పైగా యూట్యూబ్ ఛానల్స్ని దగ్గర పెట్టుకొని ఎంత తొందరగా స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు, అవాస్తవాలు ఎంత తొందరగా స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారో ఒక్కసారి మనం కనుక ఆలోచన చేస్తే, ఇలాంటి ఇడియట్స్ గురించా మేము ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళామన్న సంగతి పెద్దల, రాజ్యసభ అంటేనే పెద్దల సభలో కాబట్టి ఆ సభ్యులకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నా. వాళ్ళకి తెలియకేం కాదు, ఒకసారి గుర్తు చేస్తున్నా, మీడియా పరంగా ప్రజలకు కూడా తెలియాలని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎక్కడ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా నేను కొన్ని చూపిస్తాను మీకు. ఈ వర్ర రవీంద్రారెడ్డి పోస్ట్ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట్లాడుతున్నా. అరే ఎన్హెచ్ఆర్సీకి దేనికి వెళ్ళావు? నీ చెల్లిని, నీ తల్లిని తిట్టినందుకు మేము అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ తప్పు అని చెప్పడానికి ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళావా? నీ తల్లిని, నీ చెల్లిని మేము తిట్టించిన వాళ్ళ పేర్లు కూడా బయటకు చెప్పి ఆ పోస్టులు కూడా చూస్తే నిజంగా బాబాయికి పట్టిన గతే నీకు పడుతుంది. శాస్త్రి పక్కన వాళ్ళు ఉపయోగించే భాష. నెక్స్ట్, ముసలోడు వివేకానంద హత్య వెనుక మా జగనన్న భారతీయులు ఉన్నారని వాగావు, నీ అంత చూస్తాం. నెక్స్ట్ ఇంకో వర్డ్, ఇంకొకటి, ఇందుకే పెద్దలు అన్నారు శత్రుశేషం ఉంచకూడదని, లేపే అన్న ఇద్దరిని ఎన్నికలకు పనికొస్తారు. ఇలాంటి నేను మచ్చుకు చూపిస్తున్న ఈ పోస్టులు ఇవి సాక్షాత్తు ఎక్కడో వాళ్ళు నలుగురు మధ్యలో 4 గోడల మధ్యలో మాట్లాడుకున్న మాటలు కాదు, సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు. అదే ఇవి ఎవరి గురించి పెట్టారని చెప్తే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఎవరి గురించి పెట్టారు అంటే. ఆఖరికి నీ తల్లిని చెల్లిని కూడా లేపేమని చెప్పినోడిని ఈరోజు మేము అరెస్ట్ చేస్తే వాడిని వదలమని, వాడు అక్రమ అరెస్ట్ అని నీ నోట్లోంచి ఎలా వచ్చింది బయటికి? అసలు ఎలా వస్తుంది బయటికి? రాయలసీమలో పుట్టిన బిడ్డకి ఆడపిల్ల అంటేనే చిరాకు వస్తుంది. ఆడపిల్ల ఒక మాట అంటేనే ఆడకూతుని ఏం అనకూడదని రాయలసీమలో ఉన్న వాళ్ళు ఒక పెట్టుకుంటారు. అటువంటి సొంత తల్లిని చెల్లిని మాట్లాడినోడు నువ్వు ఏమీ చేయలేకపోతే మేము ఈరోజు వచ్చి మేము అరెస్టు చేస్తున్నాం. వాళ్ళకి థ్రెట్ ఉంది. సాక్షాత్తు షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, మా మీద ప్రాణహాని ఉంది వీళ్ళ వల్ల అని. సునీతమ్మ బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. అయినా కూడా వాళ్ళ గురించి నువ్వు పట్టించుకునే పరిస్థితి. నేనేమంటానంటే దీని గురించి వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళడం నిజంగా నాకు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళినా ఇంకొకటి వెళ్ళినా నాకు ఇబ్బంది పడకపోతుంది. కానీ ఎన్హెచ్ఆర్సీకి సుబ్బారెడ్డి గారు వెళ్ళడం నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి, ఆల్రెడీ స్పీకర్గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయనైతే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి. అంతేనండి, అర్థం చేసుకోండి. లెక్క అర్థం కాలేదా? వాళ్ళు ఎందుకు లెక్క అర్థమవుతుందండి, కొంచెం ఇండెప్త్కి వెళ్తే అన్ని లెక్కలు అర్థమవుతాయి, అన్ని లెక్కలు తేలుతాయి. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా రావు వెంకట సంజయ్ కృష్ణ రంగారావు మంగళగిరి పట్టణంలోని రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్కి అటవీ కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యావరణానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని, పచ్చదనం పెంపొందించడానికి ప్రజా రాజధాని పేరు పొందిన అమరావతిని కూడా ప్రత్యేకంగా ఇతర ప్రాంతాలకి 3 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా ఉండే విధంగా పర్యావరణాన్ని, పచ్చదనాన్ని పెంపొందించడానికి అవగాహన జరిగిందని ఆయన అన్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి సంబంధించి గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారో ఆ ప్రాంతాన్ని వారందరినీ కూడా భాగస్వామి చేసి మరీ ఎక్కువ ఆదాయం వచ్చేలాగా పంటలు పండించడం కానీ, పర్యాటక రంగంలో ఎక్కువ టూరిజం ద్వారా ఆహ్వానించి ఎక్కువ రెవెన్యూ పెంపొందించడానికి కార్పొరేషన్ పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్పొరేషన్ అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తున్నానని తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చి బాధ్యత నాకు అప్పచెప్పినందుకు. అదేవిధంగా మరి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాబట్టి ఇది అటవీ శాఖ కిందకి రావటం జరుగుతుంది కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవటం జరుగుతుంది. ప్రధానంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. వారు అనేక సందర్భాల్లో తెలియపరచడం జరిగింది. రాష్ట్రంలో పచ్చదనం ఏదైతే ఉందో దాన్ని పెంపొందించడానికి మరి ప్రజా రాజధాని అనే పేరు పొందిన అమరావతిని కూడా ఒక ప్రత్యేకంగా ఇతర ప్రాంతాలకైనా కనీసం 3 డిగ్రీలు టెంపరేచర్ ప్రకారంగా కూడా తక్కువ ఉండే విధంగా పర్యావరణాన్ని మరి పచ్చదనాన్ని పెంచాలనే ఆలోచన వారు చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ఏదైతే అడవి ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి గిరిజనులు ఎక్కువగా ఉన్నారో వారందరినీ కూడా భాగస్వామ్యం చేసి మరి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా పంటలు పండించడం అవనండి, లేకపోతే పర్యాటక రంగంలోని ఈకో టూరిజం ద్వారా అవనండి ఎక్కువగా రెవెన్యూ పెంపొందించడానికి ఈ కార్పొరేషన్ పనిచేయటం జరుగుద్ది. హిందూ ధర్మ రక్షణ కోసం పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఉపవాస దీక్ష చేపట్టినట్లు శివభక్తుడు జొన్నదుల బాలాజీ చెప్పారు. ఏడాది శ్రీదేవి శరన్నవరాత్రుల్లో 21 రోజు ఉపవాస దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. 21 రోజులు ఎలాంటి ఘన పదార్థాలు తీసుకోకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్లతో ఉపవాస దీక్షను చేస్తున్నట్లు చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఉపవాస దీక్షను చేపట్టిన జొన్నదుల బాలాజీ మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శంఖారావని పూరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జొన్నదుల బాలాజీ మాట్లాడుతూ 21 రోజులు ఎలాంటి ఘన పదార్థాలు తీసుకోకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్లతో ఉపవాస దీక్షను చేస్తున్నట్లు చెప్పారు. దేశం సుభిక్షంగా ఉండాలి అని ప్రధాని నరేంద్ర మోడీ కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు చేశారని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని ప్రజల సుఖశాంతులతో ఆనందంగా ఉండేందుకు ఉపవాస దీక్షలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రాజధాని నిర్మాణం, నారా లోకేష్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు శివుని అనుగ్రహంతో విజయవంతం అవుతాయని అన్నారు. పరమేశ్వరుని అనుగ్రహంతో చేపట్టిన దీక్ష 21వ రోజున కాశీ పుణ్యక్షేత్రంలో విరమణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరంలో కార్తీక మాసంలో మనకి అనేక కార్తీక మాసంలో శివకేశులకు ఇష్టమైన శుభదినం చెప్పబడుతుంది. నా మిత్రులు మంగళగిరి వాస్తవ్యులైన శ్రీ జొన్నాదుల బాలాజీ గారు ఒక దీక్షని 21 దినము అనగా 21 రోజు నవంబర్ 1వ తేదీ నుంచి రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మొదలుకొని చివరి వరకు ఆ యొక్క కార్యక్రమాన్ని కాశీలో విరమించడానికి కేవలం ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు లేకుండా నిమ్మ పానీయములు, నారికేళ ఉదకము, కొబ్బరి నీటితోనే ఈ దీక్ష తీసుకున్నారు. ఏమిటయ్యా దీక్ష అంటే మన దేశం సుభిక్షం కోసం గ్రామాలు, పల్లె పట్టణాలు కూడా సర్వప్రజానికి సుభిక్షంగా, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని, ప్రకృతికి వైపరీత్యం లేకుండా ఉండాలని, అందరూ బాగుండాలని సర్వ కులమత సామరస్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించిన వారు మన దేశానికి ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు చేపట్టారు. వారి తర్వాత మంగళగిరిలో మన జొన్నాదుల బాలాజీ గారు నిర్వర్తించారు. కాబట్టి ఈ మహత్తర కార్యక్రమాన్ని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రే కాకుండా ఉపమంత్రులు కూడా, ఏ రాజకీయ నాయకులైనా సర్వ ప్రజానీకానికి, సమాజానికి, గ్రామాలకి, దేశానికి అభివృద్ధి కలగాలని, ఈ దీక్ష వల్ల హరిహరాదుల యొక్క బలం కలగాలని కోరుకుంటూ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం సందర్భంగా 21 రోజు నరేంద్ర మోదీ గారు ఇలాంటి దీక్ష చేస్తారు. మరి నరేంద్ర మోదీ గారిని ఆదర్శంగా తీసుకొని కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు హిందూ ధర్మం కోసం పిలుపునిచ్చారు. మరి వారి కోరిక మేరకు అలాగే ఈ ప్రాంతంలో నారా లోకేష్ గారు మంత్రివర్యులు ఆయన చేపట్టిన పనులన్నీ దివ్యంగా జరగాలని, మన రాజధాని నిర్మాణం ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవ్వాలని నేను ఈ ఉపవాస దీక్ష చేస్తున్నాను. మరి 21 రోజు ఎటువంటి ఘన పదార్థాలు తీసుకోకుండా ఓన్లీ నిమ్మరసం,
కొబ్బరి నీళ్లు మాత్రమే చేస్తున్నాను. నాకు ఎటువంటి హెల్త్ పరంగా అన్ని ఆరోగ్యంగా ఉన్నాను. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఈ దీక్ష చేస్తున్నాను. ఈ దీక్ష 21వ రోజు షష్ఠి కాశీలో ఈ దీక్ష విరమణ చేస్తాను. ఈ దీక్షకు గాను నాకు ఎంతో మిత్రుడైన మరి కేశవ గారు ఈ దీక్ష చేపట్టమని చెప్పారు, బాగుండిద్దని. అందుకని హిందూ ధర్మంలో అందరూ బాగుండాలి, మీరు కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటూ మరి ప్రజలంతా చక్కగా అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి సర్వే జన సుఖినో భవంతు. మంగళగిరి పట్టణంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎస్ శంగయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వివి జవహర్లాల్ మాట్లాడుతూ అన్నారు. ప్రజాపోరు ప్రజా కార్యక్రమంలో భాగంగా సిపిఎం మంగళగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేసి అనంతరం కమిషనర్ ఎస్ ఆలీబాషాకు వినతి పత్రం అందజేశారు. కార్పొరేషన్ కార్యాలయం గేటు వద్ద జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ మంగళగిరి పట్టణంలో రోడ్లు పగలకొట్టి ఉన్నాయని, వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి అని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ భూముల్లో ఇల్లు చేసుకుని ఉంటున్న పేదలకు డీఫారెస్ట్ చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల సరుకుల ధరలను రోజురోజుకి పెరుగుతున్నప్పటికీ నియంత్రణ లేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారాలు వేయడానికి సిద్ధపడుతుందని, వాటిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా పోరుయాత్ర మంగళగిరి 12-13 తేదీల్లో మా వార్డుల్లో 32 వార్డుల్లో ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారం ఉద్దేశించి మరి ప్రజా సమస్యలు పరిష్కరించాలని, అలాగే మంగళగిరి ప్రాంతంలో రోడ్లు డ్రైనేజీలు బాగా దెబ్బతిన్నాయి, అవి పరిష్కారం చేయాలని, అలాగే నిత్యావసర సరుకులు ధరలు బాగా తగ్గించాలని, పెరిగిపోయినాయి ఆ ధరలు తగ్గించాలని, మళ్ళీ కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ కరెంట్ ఛార్జీ వల్ల ప్రజల మీద భారాలు మోపుతున్నారు. ట్రూపప్ ఛార్జీల మీద అవి తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపునిచ్చాం. సంవత్సరాల తరబడి ఇళ్లేసుకుని నివాసం ఉంటా ఉన్నారు, పావులతో కాలక్షేపం చేస్తా ఉన్నారు. అలాంటి ప్రాంతాల్లో పట్టాలు లేకుండా చాలా కాలం నుంచి ఉన్నారు. వారందరికీ పట్టాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. డీఫారెస్ట్ చేసి ఫారెస్ట్ భూముల్లో ఇళ్లేసుకున్నటువంటి వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇళ్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం కాగితాలు ఇచ్చింది. ఆ కాగితాలకి స్థలాలు చూపించలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆ కాగితాలు తీసుకుని వాటికి అనుగుణమైనటువంటి స్థలాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే వాళ్ళ దేవాదాయ భూమిలో ఇళ్లేసుకుని నివాసం ఉంటా ఉన్నారు. ఆ దేవాదాయ భూమి వాళ్ళు అనేక సందర్భాల్లో బెదిరిస్తా ఉన్నారు ఖాళీలు చేయమని. దాన్ని భూసేకరణ చట్టం కింద మరి దేవాదాయ శాఖ వాళ్ళకి డబ్బులు చెల్లించి పేదలకి పట్టాలు ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే పట్టణంలో రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి. గతంలో వాటర్ పైప్ లైన్ పేరుతో ప్రతి రోడ్డు కూడా తవ్వేశారు. మళ్లీ తిరిగి ఆ రోడ్డు బాగు చేయలేదు. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి రోడ్లన్నీ అధ్వాన స్థితిలో ఉన్నాయి. మొన్న వర్షాలు వచ్చిన తర్వాత మరీ అధ్వానంగా తయారైనాయి. రోడ్లన్నీ కూడా బాగు చేయాల్సినటువంటి బాధ్యత ఈ మున్సిపల్ కార్పొరేషన్ మీద, అధికారుల మీద ఉంది. తక్షణం ఈ రోడ్లన్నిటి కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది. నాకు అధికారం ఇవ్వండి అని చెప్పేసి ఒక కూటమిని ఏర్పాటు చేసి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడిన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల దగ్గరికి వెళ్లి మోసపూరితమైన పద్ధతుల్లో ప్రభుత్వం ఉందో మేము బాగు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు పేపర్లకు పరిమితం అవుతున్నాయి, ప్రెస్ మీట్లకు పరిమితం అవుతున్నాయని చెప్తే ప్రాక్టికల్ గా ప్రజల్లోకి వచ్చి ఆ సమస్య పరిష్కారం పట్టడానికి ఈ రోజు లేదు. అందుకని ఇప్పటికీ 4 నెలలు అయింది, 5 నెలలు అవబోతా ఉంది ప్రభుత్వం వచ్చి కూడా. కానీ ఏదైతే కీలకమైన వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అనేది సమస్య పరిష్కారం పడలేదు. అందుకే ప్రజలు నమ్మి ఎదురు చూశారు. ఎదురు చూస్తున్నప్పటికీ అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రచారం జరిగింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు
ఏదైతే చెప్పిందో దాన్ని అమలుపరచలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కూడా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకి ప్రచార కార్యక్రమం నిర్వహించింది, ప్రజాపోరం నిర్వహించింది. ఆ నేపథ్యంలో మంగళగిరి పట్టణంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరఫున గత 2 రోజుల నుంచి అనేక వార్డుల్లో తిరిగి ప్రజల్ని వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుని ఈరోజు కార్పొరేషన్ కార్యాలయాల ముందు ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. చిగురు నవజీవన్ బాల్ భవన్ లోని పేద పిల్లల ఆరోగ్య అవసరాలకు అంబులెన్స్ ను ఇవ్వడం జరిగిందని సిఎంఎస్ ఆపరేషన్ డైరెక్టర్ ముంతా జునేది అన్నారు. సిఎంఎస్ సొసైటీ సంస్థ వారు 5 రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న చిగురు నవజీవన్ బాలభవన్లోని చిన్నారుల ఆరోగ్య అత్యవసరాలకు అంబులెన్స్ వాహనాన్ని సిఎంఎస్ సొసైటీ వారు అందించారు. ముందుగా బాల్భవన్లోని చిన్నారులచే కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేయించారు. అనంతరం సిఎంఎస్ ఆపరేషన్ ఏపీ తెలంగాణ డైరెక్టర్ ముంతా జునేది మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలోని పేదలకు సిఎంఎస్ సంస్థ వారిచే పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తుందని అన్నారు. ఈరోజు నవజీవన్ బాల్ భవన్లోని పేద చిన్నారుల ఆరోగ్య సమస్యల పరిష్కారాన్ని అంబులెన్స్ వాహనాన్ని అందించామని చెప్పారు. నవజీవన్ బాల్ భవన్ రీజనల్ మేనేజర్ లింగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సిఎంఎస్ సంస్థ నవజీవన్ బాల్ భవన్ కు అంబులెన్స్ వాహనాన్ని అందించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఏరియా మేనేజర్ రంజిత్ కుమార్, టీపీ ఏరియా మేనేజర్ రాజేశ్వరి కృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నేను వచ్చి బిజినెస్ ఆపరేషన్స్ డైరెక్టర్ సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్లో. నేను మొత్తము సౌత్ వెస్ట్ చూసుకుంటాను. సో ఐ లీడ్ కర్ణాటక, ఏపీ, తెలంగాణ అండ్ మహారాష్ట్ర అండ్ గోవా. అంబులెన్స్ డొనేట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి? మాది వచ్చి లిస్టెడ్ కంపెనీ అండ్ యాజ్ సిఎంఎస్ మేము ఎప్పుడు సొసైటీకి ఏం చేయాలి సో వీ ఆల్వేస్ లుక్ ఫర్ దట్ ఆపర్చునిటీ, ఎలా సొసైటీకి హెల్ప్ చేయగలము అని. సో సిఎంఎస్ ఫౌండేషన్ వచ్చి పాన్ ఇండియాలో చాలా ఇలాంటి సొసైటీ కోసం హెల్ప్ చేసే ఆపర్చునిటీ చూస్తూ ఉంటుంది. వీ కీప్ హెల్పింగ్ పాన్ ఇండియా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఈవెన్ ఇన్ ద బార్డర్స్ వీ ట్రై టు హెల్ప్ ద సొసైటీ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ వే. ఇది ఒక చిన్న వే ఆఫ్ హెల్పింగ్ ద పీపుల్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ with నవజీవన్కి అంబులెన్స్ ఇవ్వడానికి కారణం బికాస్ దే గెట్ ఇన్ టు ద స్లమ్స్ అండ్ ట్రై టు హెల్ప్ ద సొసైటీ బై యూజింగ్ దిస్ అంబులెన్సెస్. పాన్ ఇండియాలో మేము 100+ అంబులెన్సెస్ ఆల్రెడీ డొనేట్ చేసాము యాజ్ అ కంపెనీ అండ్ వీ లుక్ ఫార్వర్డ్ ఇంకా ఎక్కువ ఎలా హెల్ప్ చేయగలమో వీఆర్ లుకింగ్ అట్ దోస్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్. ఇది విజయవాడలో వీఆర్ లుకింగ్, ఇంకా మొత్తం స్టేట్లో ఎక్కడెక్కడ వీ కెన్ హెల్ప్ వీఆర్ ట్రయింగ్ టు డూ దట్. ఇది ఒక చిన్న వే టు రీచ్ అవుట్ టు ద సొసైటీస్ అండ్ హెల్ప్ అండ్ టు గివ్ బ్యాక్ అవర్ సర్వీస్ టు ద సొసైటీ. దట్స్ సందర్భంగా సిఎంఎస్ ఫౌండేషన్ వారు నవజీవన్ బాలభవన్ సంస్థకి అంబులెన్స్ని డొనేట్ చేయటం జరిగింది. దీని ద్వారా పిల్లలకి మరియు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు మరి దగ్గరికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ అంబులెన్స్ని ప్రారంభించడం జరిగింది. ఈ అంబులెన్స్ కోసం దాన్ని ఇక్కడ చేర్చడానికి కృషి చేసినటువంటి బ్రదర్ కస్త్రీనో గారికి, ఫాదర్ నోయల్ గారికి, ముంతాజ్ గారికి మరియు సిఎంఎస్ ఫౌండేషన్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క మెంబర్కి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. దీని ద్వారా ఎంతోమందికి ఆరోగ్యాన్ని అందించాలని మేము చేసే ప్రయత్నము. సో సిఎంఎస్ ఫౌండేషన్కి ప్రత్యేక విధముగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి మంచి పనుల ద్వారా ఇంకా ఎంతోమందికి మేలు జరుగుతుందని నవజీవన్ నమ్ముతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫాదర్ నోయల్ మనకి ఒక ఆపర్చునిటీ కలిగించడానికి అండ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ సర్వీసెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాలల దినోత్సవ పండుగను ప్రతి ఒక్కరికి తెలిసేలా నిర్వహించడం ఎంతైనా అవసరం ఉందని హెచ్ఎం గీతా కిరణ్ అన్నారు. భారత రత్న చాచా నెహ్రూ భారతదేశానికి చేసిన సేవలు, ఆర్థిక వ్యవస్థ ప్రతిష్ఠ చేసేందుకు చేసిన కృషి పిల్లలకు తెలియచేయవలసిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మంగళగిరి నగరంలోని చింతకింది కనకయ్య గర్ల్స్ హై స్కూల్ ఆవరణంలో బాలల దినోత్సవ కార్యక్రమాన్ని యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు వారిచే ఘనంగా నిర్వహించారు. ముందుగా భారత రత్న చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం చాచా నెహ్రూ ముద్రించిన కాయిన్స్ ను పిల్లలకు పంచారు. ఈ సందర్భంగా యునెస్కో గుంటూరు ప్రెసిడెంట్
రామనాథం పరమేశ్వర మాట్లాడుతూ ప్రపంచ శాంతిని సామరస్యాన్ని ఏర్పాటుకు యునెస్కో సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. విజయాన్ని సాధించేందుకు క్రమశిక్షణ, ఐకమత్యం ఉండాలి అని, 10 మంది కోసం సొంత లాభాన్ని, స్వార్థాన్ని వదలాలి అనేదే జవహర్లాల్ నెహ్రూ సిద్ధాంతమని చెప్పారు. పంచశీల సిద్ధాంతంతో పాటు పంచవర్ష ప్రణాళికను ఏర్పాటుతో నాగార్జున సాగర్, బాక్రానంగల్ ప్రాజెక్టులతో పంటలు పండించేందుకు ఎంతో ఉపయోగపడిందని అన్నారు. సీకే గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గీతా కిరణ్ మాట్లాడుతూ భారత రత్నగా, ప్రధానమంత్రిగా మాత్రమే చాచా నెహ్రూ పిల్లలకు తెలుసని అన్నారు. భారతదేశానికి చేసిన సేవలు, ఆర్థిక వ్యవస్థను ప్రతిష్ఠ చేసేందుకు నెహ్రూ చేసిన కృషి పిల్లలకు తెలియచేయవలసిన అవసరం ఉందని అన్నారు. బాలల దినోత్సవాన్ని గుంటూరు యునెస్కో వారు మా కళాశాలలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మన ఆల్ ఇండియా యునెస్కో క్లబ్స్ అసోసియేషన్ ఒకటి ఉంది. యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు ద్వారా మేము నిర్వహిస్తున్నాము. మన దేశంలో 600 క్లబ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5000 క్లబ్స్ ఉన్నాయి. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. నేను మన యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరును స్థాపించడమే కాకుండా కోకాయ్ అని చెప్పేసి మన దేశంలో ఒక సంస్థ ఉంది, కాన్ఫెడరేషన్ ఆఫ్ యునెస్కో క్లబ్స్ అండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. దానికి రీజనల్ కోఆర్డినేటర్ ఫర్ యునెస్కో క్లబ్స్ సౌత్ ఇండియాకి నేను పనిచేస్తున్నాను. ముఖ్యంగా మన యునెస్కో ఐడియల్స్ ఏంటంటే ప్రపంచ శాంతిని, సామరస్యాన్ని ఏర్పాటు చేయడానికి మేము ఇంటర్నేషనల్ డేస్, తర్వాత ఉమెన్స్ డే, తర్వాత హ్యూమన్ రైట్స్ డే, అన్నీ ఇంటర్నేషనల్ డేస్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాము. మన ఇండియాలో ఉన్న క్లబ్స్ అన్నిటిలో మన గుంటూరు క్లబ్ చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంది, ప్రాముఖ్యత ఉంది. ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవం మీ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మన సీకే హై స్కూల్ హెచ్ఎం గారు, గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గారు సహకరిస్తున్నారు. అందుకు మేము చాలా యునెస్కో క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారంటే, అచీవ్మెంట్ రిక్వైర్స్ క్యారెక్టర్, డిసిప్లిన్, యునైటెడ్ యాక్షన్ అండ్ రెడీనెస్ టు సాక్రిఫైస్ ఇండివిజువల్ సెల్ఫ్ ఫర్ ఏ లార్జర్ కాజ్. అంటే ఏంటంటే మనం ఒక విజయాన్ని సాధించాలంటే మనలో క్రమశిక్షణ ఉండాలి, ఐకమత్యత ఉండాలి. తర్వాత మనము 10 మంది కోసం, మనం కొంతమంది కోసము మన సొంత లాభాన్ని, స్వార్థాన్ని మనం పోగొట్టుకోవాలి, వాళ్ళకి సాక్రిఫైస్ చేయాలి. వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ జోనల్ చైర్పర్సన్ని, అలాగే ఈరోజు యునెస్కో క్లబ్ తరపున గెస్ట్గా పిలవటం చాలా హ్యాపీగా ఉంది. ఈ చాచా నెహ్రూ పిల్లల దినోత్సవాన్ని మన సీకే హై స్కూల్లో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. మన హెచ్ఎం గారు గీతా కిరణ్ గారు మంచి సపోర్ట్ తోటి పిల్లల్ని చక్కగా రెడీ చేసి ఈరోజు ఇక్కడికి పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన యునెస్కో క్లబ్ తరపున నెహ్రూ గారి కాయిన్స్ ఫస్ట్, సెకండ్ వచ్చిన పిల్లలందరికీ కూడా ఇవ్వాలని మా క్లబ్ తరపున నిర్ణయించాము. చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు ఈ భవిష్యత్తులో చాలా బాగా చదువుకొని మన భావి తరాలకు ఉపయోగపడాలని చాచా నెహ్రూ అని పిలుచుకునే ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టము. అందుకనే మనం ముద్దుగా ఆయన్ని అలా పిలుచుకుంటాము. ఈరోజు ఆయన జయంతి దినోత్సవం సందర్భంగా ఈ స్కూల్లో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన పాఠశాలలో పిల్లలందరినీ చూస్తూ ఉంటే నిజంగా బాల దినోత్సవం మన పాఠశాలలో ఉందనిపిస్తుంది. పిల్లలకి ఇలాంటి పండుగను మనం తెలియజేసేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే చాచా నెహ్రూ గారు భారతరత్నగా, మొదటి ప్రధానమంత్రిగా అందరికీ తెలుసు. మరి పిల్లలకి మాత్రం చాచా నెహ్రూగానే పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వారి యొక్క చేసినటువంటి, మన భారతదేశం చేసినటువంటి కృషి కానీ, మన ఆర్థిక వ్యవస్థని పటిష్ట చేయడానికి చేసినటువంటి కృషి కానీ వారికి తెలియజేస్తూ మా పాఠశాలలో ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అనుకోకుండా ఈ కార్యక్రమానికి యునెస్కో నుంచి ఈ ప్రతినిధులు వచ్చారు. మాకు అది చాలా ఆనందంగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్రిపురలాగా రఘురామకృష్ణరాజు సంచలనాలు సృష్టించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కొత్త బాధ్యతలో చూస్తుంటే సంతోషం కలిగిందని వ్యాఖ్య. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ ఫైర్. చంద్రబాబు సూపర్ 6 హామీలకు ఎగనామం పెట్టారని ఆగ్రహం.
వైసీపీ అధినేత జగన్పై హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్. వైఎస్ జగన్ అసెంబ్లీకి రారని 11 రూపాయలకు పందాలు కాస్తున్నారని ఎద్దేవా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ LTV న్యూస్.